హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. ఇంత ముందు వీడియోలో మనము మాత్రికలకు సంబంధించి కొన్ని కాన్సెప్ట్ చెప్పుకోవడం జరిగింది. అదేంటంటే మాత్రిక అంటే ఏంటి అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలలో కొన్ని మూలకాలను అమర్చడాన్ని దాన్ని మాత్రిక అంటామని, దొంతి మాత్రిక, పంక్తి మాత్రిక, ట్రాన్స్పోజు, ఓకే, దీర్ఘచతురస్ర మాత్రిక, చతురస్ర మాత్రిక, నల్ మాత్రిక, ఇవన్నీ వీటన్నిటి గురించి కాన్సెప్ట్ మనము తెలుసుకున్నాము. ఓకే, డెట్ కూడా కొంచెం చూసుకున్నాం. ఈరోజు వీడియోలో మిగిలినటువంటి భాగాన్ని మనం చూసుకుందాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరి ఇంకా కావాలనుకుంటే అంటే మనము ట్రాన్స్పోజ్ గురించి మాట్లాడుకొని ఉన్నాము. ఓకే, ఏ = 1 2 3 4 అయితే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందమ్మా అంటే ఈ అడ్డు వరుసలు నిలువు వరుసలుగాను, నిలువు వరుసలుగా అడ్డు వరుసలుగాను రాస్తాము. 1 2 3 4 1 2 3 4 ఇలా రాస్తాము. అది ఏ మాత్రిక అయినా సరే, ఏ తరగతి మాత్రిక అయినా సరే అడ్డు వరుసలను నిలువు వరుసలుగాను, నిలువు వరుసలను అడ్డు వరుసలుగాను రాస్తాము. అయితే ఇందులో ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్, ఓకే, ఇది ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇది పవర్ టీ అంటే దీని ట్రాన్స్పోజ్, ఏ పవర్ టీ పవర్ టీ అంటే దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఇదే వచ్చింది. దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ ఏ వస్తుంది అన్నమాట. ఓకేనమ్మా, ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ ట్రాన్స్పోజ్ ఏ వస్తుంది, ఏ వస్తుంది. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఉంది ప్లస్ ప్లస్ కొడుకలు కూడా చెప్పుకున్నాం కదా. ఇంకోటి బి ట్రాన్స్పోజ్ ఉంది. ఏ ట్రాన్స్పోజ్ ఉంది, బి ట్రాన్స్పోజ్ ఉంది. వాటిని విడివిడిగా ట్రాన్స్పోజ్ చేసి కూడినా లేదా రెండింటిని కూడి ట్రాన్స్పోజ్ చేసిన ఒకటే. రెండింటిని వేరువేరుగా వ్యత్యయం చేసి కూడినా, రెండింటిని కూడి ఒకేసారి వ్యత్యయం చేసిన రెండు కూడా సమానమే, రెండు కూడా సమానమే. ఓకేనా. నెక్స్ట్ మనం నిన్న డెట్ గురించి చెప్పుకొని ఉన్నాము. డెట్ ఏ అంటే ఏడి మైనస్ డిసి, ఏడి మైనస్ డిసి. అది 2/2 మ్యాట్రిక్స్ అయితే అలాగనమాట. అంటే కేవలం ఇలా 2/2 అయితే ఇది సరిపోతుంది. అంటే ప్రతిదానికి అలానే, కాకపోతే ఏంటంటే పెద్దదైతే కొంచెం వేరుగా ఉంటది అన్నమాట. ఇది డెట్ గురించి మనం చెప్పుకోతున్నది. ఓకే, ఇప్పుడు మనము ఇది డెట్ ఏ, దాన్ని మనము డెట్ ఏ అని ఎలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైన తీసుకున్నాం 1 2 3 4. దీని యొక్క డెట్ ఏందయ్యా అంటే ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ. 4 మైనస్ 2 3 6, 4 మైనస్ 6 మైనస్ 2. డెట్ ఏంటంటే -2. నెక్స్ట్ 7 6 5 8. దీనికి మనం డెట్ ఏంటంటే ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ. ఓకే, ఏడి 7 56 మైనస్ 6 30. 56 మైనస్ 30 అంటే 26. దీని యొక్క డెట్ ఏంటంటే 26. ఓకేనా. పోతే మరి ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ అయితే 1 2 3 4 5 6 7 8 9. మరి దీనికి డెట్ ఎలా? ఇదంటే 4 ఉన్నాయి కాబట్టి ఏడి మైనస్ బీసీ అన్నాము. మరి 3/3 మ్యాట్రిక్స్ కి ఇది 3/3 మ్యాట్రిక్స్ కదా. మరి దీనికి ఎలాగంటే ఫస్ట్ ఒక అడ్డు వరుసను గాని లేదా ఒక నిలువు వరుసను గాని, ఏదైనా ఒక అడ్డు వరుసను గాని ఒక నిలువు వరుసను గాని కామన్ చేసుకొని, ఇప్పుడు అడ్డు వరుసలో ఎన్ని ఉన్నాయి, అడ్డు వరుసలు 3 ఉన్నాయి. ఇది తీసుకున్నాం అనుకోండి, దీన్ని తీసుకొని ఒకసారి, దీన్ని తీసుకొని ఒకసారి, 3ని తీసుకొని ఒకసారి. ఓకే, వీటిని ప్లస్ చేయాలి. ప్లస్
చేయాలి. లేదా ఎట్లా అంటే కాలం తీసుకుంటే, నిలువు వరుస తీసుకుంటే 1ని తీసుకొని ఒకసారి చెప్తాను, 4ని తీసుకొని ఒకసారి, 7ని తీసుకొని ఒకసారి, ఇట్లా ఈ మూడింటికి తీసుకొని వాటిని కూడాలి. అంటే వాటి సింబల్స్ బట్టి కూడటమా తీసేయటం. ఇదే తీసుకోవాలా అంటే అవసరంలో మనకి ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఇలా తీసుకుంటా, ఈ మూడింటిని తీసుకుంటాను అనమాట. ఈ మూడింటిని తీసుకున్నా అదే వచ్చింది, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ మూడింటిని తీసుకుంటే 1 ఇంటూ అని మనకి అర్థమైన తర్వాత ఇంతసేపు పట్టదు. 1 ఇంటూ ఈ 4ని డెట్ తీసుకోవాలి మనం. ఓకేనా? 1 అంటే మనం ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నామో దానికి సంబంధించిన అడ్డు వరుస నిలువు వరుస వదిలిపెట్టాలి. దానికి సంబంధించిన అడ్డు వరుస నిలువు వరుస వదిలిపెట్టాలి. నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా గాని. నేను 4, 5, 6కే తీసుకుంటా అంటవా, తీసుకో, ప్రాబ్లం లేదు. 3, 6, 9కి తీసుకుంటా అంటవా, తీసుకో, ప్రాబ్లం లేదు. ఏవైనా ఒక అడ్డు వరుస గాని ఒక నిలువు వరుస గాని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో ఉన్న ఒక ఎలిమెంట్ ని ఇలా ఫస్ట్ తీసుకుంటే అది ఇంటూ మొదటి ఎలిమెంట్ ఇంటూ దాని యొక్క అడ్డు వరుస నిలువు వరుస వదిలేస్తే మిగిలిన దానికి డెట్ కట్టుకోవాలి. ఇలా అర్థమైతే పర్వాలేదు, అంటే అర్థం అవుద్ది, కాదని కాదు. కన్ఫ్యూజ్ గా అయ్యేటట్లయితే 1 ఇంటూ 5, 6, 8, 9 వేసుకోవాలి ప్లస్. ఓకేనా? నెక్స్ట్ 2 ఇంటూ ఇది వేసుకోవాలి. దీని అడ్డు వరుస దీని నిలువు వరుస పోతే మిగిలింది 4, 6, 7, 9 ప్లస్ 3 ఇంటూ ఈ 3కి సంబంధించిన అడ్డు వరుస నిలువు వరుస వదిలేస్తే 4, 5, 7, 8 4, 5, 7, 8 ఇలా తీసుకొని దీనికి డెట్ వచ్చుగా మనకి ఏడి మైనస్ బీసీ. దీనికి డెట్ చేసి దీంతో ఇంటూ చేయాలంట. అంటే ఏదైనా ఒక అడ్డు వరుస కానీ ఏదైనా ఒక నిలువు వరుస కానీ తీసుకొని అందులో ఉన్న మొదటి మూలకాలతో ఇంటూ చేస్తూ ఆ డెట్ ని కనుక్కోవాలి. ఓకేగా? నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఇంకొక పాయింట్ ఏందా అంటే, ఇలా ఒక అడ్డు వరుస తీసుకుంటున్నాం కదా, ఆ అడ్డు వరుసలో స్టార్టింగ్ ప్లస్, నెక్స్ట్ ది మైనస్ తో గుణించాలన్నమాట. అంటే ఇక్కడ ప్లస్ తీసుకున్నా కాదు ఏంటంటే ఆల్టర్నేట్ అలా పోతుంది అంతే. ఓకేనా? ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? నెక్స్ట్ వద్దు, నాకు నిలువు వరుస నేను తీసుకుంటా. ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? నెక్స్ట్ నేను ఎక్కడ తీసుకుంటాను అనుకో, అప్పుడు మైనస్ ప్లస్ మైనస్ వచ్చింది. అలా ఎందుకు వస్తుందయ్యా అంటే ముందు ఇది చూద్దాం, దాని గురించి తర్వాత చెప్పుకున్నాం. ఇది కంప్లీట్ అయిన అంటేనే దాన్ని చెప్పుకున్నాం. అది 3x3 మ్యాట్రిక్స్ సరిపోయింది. ఇక్కడ 1 ఇంటూ అంటే 1 అవసరం లేదు కాబట్టి ఇంటూ ఇదిగో ఏడి మైనస్ బీసీ 9 45 మైనస్ 6 48 1 ఇంటూ కాబట్టి 1 తీసుకోవాలి. 2 ఇంటూ మరి రెండోదైనా మైనస్ కదా, ఇక్కడ మైనస్ అన్నమాట. 2 ఇంటూ దీని యొక్క అడ్డు వరుస దీన్ని నిలువు వరుస వదిలేస్తే 4, 6, 7, 9 ఉంటాయి. 4 9 36 మైనస్ 7 6 6 42 ప్లస్ మైనస్ ప్లస్. ఓకే కదా? 3 తీసుకుంటాం. ఏడి మైనస్ బీసీ ఇది వదిలేయాలి. అడ్డము నిలువు ఏదైతే మనం తీసుకుంటున్నామో దానికి సంబంధించిన అడ్డము నిలువు, దానికి సంబంధించిన అడ్డము నిలువు వదిలేస్తే 4 5 7 8 4 8 32 తర్వాత 7 5
35 మైనస్ 35 ఏడి మైనస్ బీసీ. 45 మైనస్ 48 మైనస్ 3. తర్వాత 36 మైనస్ 42 అంటే మైనస్ 6. మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 12 ప్లస్ 32 మైనస్ 35 మైనస్ 3 3 3 9 మైనస్ 9 మైనస్ 9. ఓకేనా? నెక్స్ట్ 12 మైనస్ 9 మైనస్ 3 12 మైనస్ 12 మైనస్ 12 0 0. ఓకేనా? 0 వచ్చింది. అయితే డెట్ కనుక్కున్నప్పుడు 0 గనక వచ్చినట్లయితే దాన్ని అసాధారణ మాత్రిక అంటాము. అసాధారణ మాత్రిక. ఇది కనుక్కున్నాం కదా. డెట్ కనుక్కున్నప్పుడు గనక 0 వస్తే అది అసాధారణ మాత్రిక. అంటే విలక్షణ మాత్రిక అంటారు దాన్ని, విలక్షణ మాత్రిక. ఓకేనా? డెట్ కనుక్కున్నప్పుడు 0 వస్తే అసాధారణ మాత్రిక, నాన్ 0 వస్తే ఏదైనా రావచ్చు. నాన్ 0 వస్తే అది సాధారణ మాత్రిక, అంటే మామూలు సాధారణ మాత్రిక. దాన్ని అవిలక్షణ మాత్రిక అంటారు. అవిలక్షణ. ఓకేనమ్మా? ఇది అసాధారణ మాత్రిక, విలక్షణ మాత్రిక. నాన్ 0 వస్తే 0 కాకుండా ఏదొచ్చినా అది సాధారణ మాత్రిక, అవిలక్షణ మాత్రిక. అవిలక్షణ మాత్రిక. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్లస్ మైనస్ ప్లస్ వస్తుందని. ఈ లెక్కలోనే మనకి ఏబిసిడి తీసుకున్నప్పుడు ఏడి మైనస్ బీసీ వచ్చేది అందుకోసమే. ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? దాని గురించి నెక్స్ట్ ఆ ప్లస్ మైనస్ ఎందుకు వస్తుందయ్యా అంటే, ఇప్పుడు మనం ఒక ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐ ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐ అనే మాత్రిక మనం తీసుకున్నామనుకో దీని యొక్క సహగుణావయవ విలువ అంటారు దాన్ని. ఓకేనా? డెట్ ఇక్కడ కనుక్కునే దాన్ని ఏమంటారయ్యా అంటే సహగుణావయవ విలువ అంటారు. ఆ సహగుణావయవ విలువను ఎలా కనుక్కుంటామయ్యా అంటే, ఇప్పుడు ఇది ఏ పవర్ ఐ ప్లస్ జే ఉన్నట్లు, ఐ ప్లస్ జే ఉన్నట్లు. ఓకేనా? ఐ ప్లస్ జే. మరి ఈ ఐ ప్లస్ జే నుంచి ఎలా వస్తున్నాయా అంటే, ఇది ఏ దగ్గర ఏ పవర్ అన్నట్లు కదా. ప్రస్తుతానికి కోఎఫిషియంట్ ఏంటంటే -1 పవర్ ఐ ప్లస్ జే. మరి ఐ ప్లస్ జే అంటే మనకి 1, 2 ఎలా తెలుస్తాయా అంటే, నేను చెప్పుకున్నాం కదా, ఏ 11 బి 12 సి 13. అవును కదా? అంతేగా వచ్చేది మనకి. ఏ 11 12 అంటే 1వ అడ్డు వరుసలో 1వ నిలువు వరుసకు సంబంధించిన మూలకము. ఇది మొదటి అడ్డు వరుసలో 2వ నిలువు వరుసకు సంబంధించిన మూలకము. మొదటి అడ్డు వరుసలో 3వ నిలువు వరుసకు సంబంధించిన మూలకము. కాబట్టి అలా ఇది 2వ అడ్డు వరుస కదా. 2వ అడ్డు వరుసలో మొదటి నిలువు వరుస, 2వ అడ్డు వరుసలో 2వ నిలువు వరుస, 2వ అడ్డు వరుసలో 3వ నిలువు వరుస, 3వ అడ్డు వరుసలో మొదటి నిలువు వరుస, 3వ అడ్డు వరుసలో 2వ నిలువు వరుస, 3వ అడ్డు వరుసలో 3వ నిలువు వరుసకు సంబంధించిన మూలకం.
అవి ఎం వరకు రాసుకుంటే అలానే పోయినా కానీ సోన్ 1 4 1 5 1 6 1 7 సోన్ 1 n అలా వస్తాయి కదా. ఇది అన్నమాట. ఇది ఐ, ఇది జే. అడ్డు వరుసను ఐతోను, అడ్డు వరుస ప్లేసును ఐతోను, నిలువు వరుస ప్లేసును జేతోను మనము చూపిస్తాము. ఇక్కడ 1 1 1 1 అంటే ఇప్పుడు ఫస్ట్ మూలకానికి వచ్చేసి -1 పవర్ 1 1 అంటే 2 -1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1 1 అంటే ప్లస్. ఇక ప్రతిదానికి 1 వస్తుంది. 1 పవర్ ఎంతైనా 1 కదా, ప్లస్. నెక్స్ట్ రెండవ మూలకం గమనిస్తే బి కాడ ఏముందమ్మా? 1 2 ఉంది. అంటే I 1 J 2 కాబట్టి -1 పవర్ 3 వస్తుంది. అంతే కదా. 1 ప్లస్ 2 3 కాబట్టి మరి -1 క్యూబ్ అంటే -1 అంటే అక్కడ మైనస్ వస్తుంది రెండో దానికి. మరి మూడో దాన్ని మనం చూసుకుంటే ఏమవుతున్నాయి అంటే -1 పవర్ 1 ప్లస్ 3 4 కాబట్టి సరి సంఖ్య కాబట్టి 1. ఇది కూడా ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. అట్లే కదా ఇందాక పెట్టింది ప్లస్ మైనస్ ప్లస్. మరి ఇట్లా కింద ఇలా చూసుకున్నా గానీ ఇప్పుడు ఇది ఎంత? రెండవ అడ్డు వరుసలో మొదటి మూలకం కాబట్టి 2 + 1 3. ఇదిగో -1 పవర్ 3 అంటే ఎంత? -1 అంటే ఇక్కడ ప్లస్ తో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మైనస్ తో కిందకి వస్తుంది అనమాట. ప్లస్ మైనస్. ఇక్కడ ప్లస్ తో ఉంది కదా ఫస్ట్ది, రెండోది మైనస్ తో స్టార్ట్ అయితే మనకు ఆటోమేటిక్ గా ఆల్టర్నేట్ గా వస్తాయి. ఎందుకంటే ఒక బేసి ఒక సై ఉంటుంది కాబట్టి మనం మొత్తం చూసుకోవాల్సిన లేదు. ప్లస్ మైనస్ ప్లస్ ఈ వంతున ఉన్న ఎన్నున్నా గానీ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలా పోతుంది అనమాట. ఆ తర్వాత ఈ ధరణ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చిందని అనుకోవద్దండి. ఇక్కడ ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ ఇది మూడే ఉన్నాయి కాబట్టి ప్లస్ వచ్చింది కాబట్టి అక్కడ ప్లస్ వచ్చింది అని మనము అనుకోవద్దు. అక్కడ మైనస్ వచ్చిన కానీ ఇక్కడ మైనస్ వచ్చింది. చూడండి ఒకసారి. ఫస్ట్ 4 తీసుకున్నాం. B12 C21 CD22 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ ధరిన దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మైనస్ రాదు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అట్ట కాదు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తో స్టార్ట్ అవుతుంది. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తో స్టార్ట్ అవుతుంది. దేనికి దానికే స్టార్టింగ్ పైది చూసుకుంటాం, ఎండింగ్ కాదు. ఇప్పుడు 1 1 2 కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. 1 2 3 కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. 2 1 3 కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మైనస్ వచ్చినా గానీ ఇక్కడ మైనస్ వచ్చింది. చూడండి, ఎందాక ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి అడ్డు వరుస అయిపోయిన దాకా ప్లస్ తో స్టార్ట్ అయింది. దానికే నెక్స్ట్ రెండో అడ్డు వరుసకు మైనస్ తో స్టార్ట్ అయింది. మూడో అడ్డు వరుసకు ప్లస్ తో స్టార్ట్ అయింది. అది అక్కడ ఆంతర్యం. ఓకేనా? అందుకోసమని మనకి ఇందాక నేను చెప్పింది ఏంటి? ఇది రెండో దానికి ఇటు మైనస్ వచ్చింది కదా, అందుకు వచ్చింది ఆ మైనస్. ఓకేనా? ఇలా డెట్ అర్థమైంది కదా మనకి. ఇప్పుడు డిటర్మినేషన్ అంటారు దాన్ని. డెట్ అంటే ఓకేనమ్మా, డిటర్మినేషన్ అంటారు తెలుగులో. నిర్ధారకము. డెట్ మనకు వచ్చింది, అర్థమైంది. 2/2 చూసాము, 3/3 చూసాము. ఓకేనా? లేకపోతే అడ్జాయింట్ మ్యాట్రిక్స్, అనుబంధ మాత్రిక. అనుబంధ మాత్రిక అంటే మనము టాన్ థీటా కానీ సైన్ థీటా ఆసన భుజం అంటాం కదా, అలా అన్నమాట. ఓకే? అనుబంధ మాత్రిక. దీన్ని ఎడ్జ్ తో చూపిస్తారు. ADJ ఎడ్జ్ ఏ అంటారు. ఓకేనా? ముందు మనకు ఒక ఏ ఇస్తారు కదా. A = 1 2 3 1 2 3. ఎడ్జ్ ఏ అంటే ఏంటంటే
ప్రతిదానికి మనం ఇందాక కోఫాక్టర్ కనుక్కున్నాం కదా. కోఫాక్టర్ అంటే ఇప్పుడు ABCDEFGHI. ఇప్పుడు ఏ యొక్క కోఫాక్టర్ ఏంది? ఇందాక చెప్పాను కదా, సహగుణావయవము అని. ఏ యొక్క కోఫాక్టర్ ఏంది? దీని ప్లేస్ లో ఇది, దీని యొక్క డెట్, దీని కోఫాక్టర్. ఓకే, అంటే ఒక మూలకానికి సంబంధించిన అడ్డు వరుస నిలువు వరుస పోను మిగిలిన ఏవైతే మూలకాలు ఉన్నాయో వాటి యొక్క డెట్టే దాని సహగుణావయవం అయింది, కోఫాక్టర్ అయింది. ఓకేనా? అంటే దీని అడ్డు వరుస, దీని నిలువు వరుస పోను మిగిలిన మూలకాల యొక్క డెట్ ఏదైతే ఉందో అదే దాని యొక్క కోఫాక్టర్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం 1 యొక్క కోఫాక్టర్ ఏందయ్యా అంటే 4. ఓకే, 1 యొక్క కోఫాక్టర్ ఏందయ్యా అంటే 4. 2 యొక్క కోఫాక్టర్ ఏంటంటే -3. 3 యొక్క కోఫాక్టర్ ఏంటంటే -2. 4 యొక్క కోఫాక్టర్ ఏందయ్యా అంటే 1. ఎందుకు అలా వస్తుంది? 1 దీనికి అడ్డు వరుస నిలువు వరుస మూసేస్తే మిగిలిన 4 మనకి 4 మైనస్, ఇక్కడ మైనస్ రావాలి కదా రెండో దానికి. 2ని దీని అడ్డు వరుస నిలువు వరుస మూసేస్తే 3 ఉంది, -3. తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా మైనస్ వచ్చింది మనకి. -3కు సంబంధించిన అడ్డు వరుస నిలువు వరుస మూసేస్తే 2 ఉండేది, -2. 4కి 1. కోఫాక్టర్ కనుక్కున్నాం కదా. ఇదేంటది? ఇప్పుడు కోఫాక్టర్ కనుక్కున్నాం. 1కి ఇది, 2కు ఇది, 3కు ఇది, 4కు ఇది. నెక్స్ట్ HGA అంటే ఈ కోఫాక్టర్ ని ట్రాన్స్పోజ్ చేయాలన్నమాట. కోఫాక్టర్ ట్రాన్స్పోజ్. అర్థమైనమ్మా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ అర్థం అవ్వకపోతే కొంచెం ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూడండి. HGA అంటే ఏంటంటే ముందు కోఫాక్టర్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్స్ కనుక్కున్నాక దానికి ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు మనకి HGA వచ్చింది. అది ఏందయ్యా అంటే 4 అలానే ఉంటుంది, -2, -3, 1. ఓకేనా? ఇప్పుడు మనం మామూలుగా 2x2 మ్యాట్రిక్స్ కి అయితే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, తేలికే మనకు తెలిసిపోద్ది. ఎట్లా అంటే HGA = D - B - C A. D - B - C A అంటే ఈ రెండింటిని తారుమారు చేసి వీటికి మైనస్లు పెడితే సరిపోయింది అనమాట. అది HGA 2x2 మ్యాట్రిక్స్ కి. ఇకపోతే 3x3 మ్యాట్రిక్స్ కి చేయాలి. 3x3 మ్యాట్రిక్స్ కి చేయాలి. 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ అనుకుంటే, ఇప్పుడు మనము HGA కనుక్కోవాలి అంటే అడ్జసెంట్ ఏ. HGA అంటే అడ్జసెంట్ ఏ లేకపోతే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. దాన్ని కనుక్కోవాలంటే ముందు కోఫాక్టర్స్ కనుక్కోవాలి. ప్రతిదానికి కనుక్కోవాలి, మర్చిపోవద్దు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అట్లా వస్తాయి అన్నమాట. అట్లా వస్తాయి. అయితే ముందు మనం ఏం చేయాలయ్యా అంటే, డెట్ అంటే అడ్డు వరుస కానీ నిలువు వరుస కానీ ఒకటే తీసుకుంటాం. ఇది అడ్జసెంట్ ఏ వేరు, డెట్ ఏ వేరు. ఓకేనా? ప్రతిదానికి కోఎఫిషియంట్ మనము కనుక్కోవాలి, కోఫాక్టర్. ఇప్పుడు దాన్ని మొత్తం పెట్టుకుంటే ఏంటంటే ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ మారిద్ది కాబట్టి. ఇప్పుడు 1 యొక్క కోఫాక్టర్ ఏంటిదమ్మా? 95 45 మైనస్ 6 48. 45 మైనస్ 48. ఓకేనా? మరి మైనస్ 2 యొక్క కోఫాక్టర్ ఏందయ్యా అంటే ఈ అడ్డము నిలువు వదిలేస్తే ఇక్కడ 4 9 36 మైనస్ 42.
36 మైనస్ 42. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మూడోది కూడా మనం కంటిన్యూషన్ లో పట్టాలి కాబట్టి కొంచెం చెప్పేస్తున్నా. ఓకే. నెక్స్ట్ పోతే ఈ 3 యొక్క కోఫాక్టర్ ఏంటంటే అడ్డము నిలువు వదిలేస్తే 4×32 మైనస్ 35 ప్లస్ 32 మైనస్ 35. నెక్స్ట్ దీనికి మైనస్ ఆఫ్ 4 ఇది దీని అడ్డము దీని నిలువు వదిలేస్తే మిగిలేది 2 9 18 మైనస్ 3 24 ప్లస్ ఇవన్నీ కోటంగా ఏ ప్లేస్ దాందే ప్లస్ ఈ 5 ఈ అడ్డము ఈ నిలువు వదిలేస్తే 1 9 9 మైనస్ 7 3 21. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వచ్చింది ఇప్పుడు కాబట్టి ఈ 6కు సంబంధించిన ఇది వదిలేస్తే 1 8 8 2 2 14 8 మైనస్ 14. మూడోది చూసుకుంటే మనము 7 ప్లస్ ఇక్కడ ఈ అడ్డం నిలువు వదిలేస్తే 6 12 మైనస్ 3 5 15 12 మైనస్ 15. ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది మైనస్ ఆఫ్. రెండోది ఇది దీని అడ్డము దీని నిలువు వదిలేస్తే 1 6 6 4 3 12 6 మైనస్ 12 ప్లస్ ప్లస్ 9 ఇది వదిలేస్తే 1 5 5 4 8 5 మైనస్ 8. ఓకేనా. ఇప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్స్ ఏమొచ్చినాయి 45 మైనస్ 8 48 అంటే మైనస్ 3 మైనస్ 3 36 మైనస్ 42 అంటే మైనస్ 6 ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 32 మైనస్ 35 మైనస్ 3 18 మైనస్ 24 అంటే మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. ఓకేనమ్మా. మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. 9లో నుంచి అంటే 9 మైనస్ 21 9 మైనస్ 21 అంటే 12 మైనస్ 12. తర్వాత మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. నెక్స్ట్ పోతే 12లో నుంచి 15 పోతే మైనస్ 3 మైనస్ 3. తర్వాత 6లో నుంచి 12 పోతే మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. ఓకేనా. నెక్స్ట్ 5 మైనస్ 3 5 మైనస్ 8 మైనస్ 3 మైనస్ 3. జిఏ అంటే ఏంది ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనుకుంటే దీని యొక్క ట్రాన్స్పోజ్ ఎడ్జి అయింది. అంటే ఇప్పుడు దీన్ని అడ్డు వరుసని నిలువు వరుసగా రాసుకోవాలన్నమాట. మైనస్ 3 6 మైనస్ 3 మైనస్ 3 6 మైనస్ 3. నెక్స్ట్ దీన్ని మళ్ళీ సెకండ్ నిలువు వరుసగా రాసుకోవాలి. 6 మైనస్ 12 6 6 మైనస్ 12 6. దీన్ని మూడో నిలువు వరుసగా రాసుకోవాలి. మైనస్ 3 6 మైనస్ 3 మైనస్ 3 6 మైనస్ 3. ఓకేనమ్మా. ఏమైనా మారిందా? మారలా. అంటే తీసుకున్న వాటిని బట్టి అది వచ్చింది. మనం తీసుకుందే వరుస నంబర్లు కాబట్టి అలా వచ్చిందన్నమాట. ఓకేనా. అడ్జాయింట్ అంటే ప్రతిదానికి కోఫాక్టర్ కనుక్కోవాలి. అంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి అడ్డము నిలువు వదిలేసి మిగిలిన వాటికి డెట్ చేస్తే వచ్చేది దానికి కోఫాక్టర్. ఓకేనా. అలా ఈ అన్ని ఎలిమెంట్స్ కి కూడా కోఫాక్టర్ తీసుకున్న తర్వాత ఆ కోఫాక్టర్ ని ట్రాన్స్పోజ్ చేసినట్లయితే వచ్చిన కోఫాక్టర్ ని ట్రాన్స్పోజ్ చేసినట్లయితే అది
ఎడ్జ్ ఏ అవుతుంది. నెక్స్ట్ పోతే ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనము డెట్ కనుక్కున్నాము. ఓకే, డెట్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. మరియు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. రెండు తెలుసుకున్నాం కదా, రెండు తెలుసుకున్నాము. ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఏ బై డెట్ ఏ. ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డిటర్మినేషన్ ఆఫ్ ఏ. దీన్ని మనము సింపుల్ గా ఎలా రాసుకుంటామంటే ఈ అడ్జాయింట్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ టైప్ లో ఉంటది కాబట్టి, అంటే మాత్రిక రూపంలో ఉంటది కాబట్టి 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇప్పుడు అదే 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, 2 4 7 9 ఇది ఏ అనుకుంటే మనం ఏ ఇన్వర్స్ ఎలా చేస్తామయ్యా అంటే ఏ ఇన్వర్స్ మనకి అలా పవర్ -1 అని చూపిస్తాం. ఏ ఇన్వర్స్ ని పవర్ మైనస్ అని చూపిస్తాము. అయితే నెక్స్ట్ మనకు ఫస్ట్ ఏం కావాలి, డెట్ కావాలి. ఇందులో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రాబ్లం ఏం లేదు, మనం ఇందులోనైతే డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. 1/AD మైనస్ BC ఇంటూ D మైనస్ B మైనస్ CA. ఏంటది 2/2 మ్యాట్రిక్స్ అయితే ఇలా డైరెక్ట్ గానే. ఎందుకని డెట్ కు మనం ఏం చెప్పుకున్నాం, 1 అంటే డెట్ అంటే AD మైనస్ BC అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏముంది 1/det కాబట్టి 1/AD మైనస్ BC ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే D మైనస్ B మైనస్ CA. D మైనస్ B మైనస్ CA. సో దీని నుంచి దీన్ని ఎలా మనం కనుక్కోవచ్చు అంటే 1/AD మైనస్ BC. 218 మైనస్ 4 28 మైనస్ 10 ఇంటూ ఓకేనా 218 మైనస్ 4 28 మైనస్ 10 టు D అంటే 9 మైనస్ B అంటే -4 మైనస్ C అంటే -7 2. ఇదే ఏ ఇన్వర్స్. అంటే ఏ ఇన్వర్స్ అంటే ఇందులోని 2/2 మ్యాట్రిక్స్ లో. అదే 3/3 మ్యాట్రిక్స్ లో అయితే మనకి ఇందాకట్లాగా మనం ఏం చేయాలి, డెట్ కనుక్కోవాలి, అది 1 వేసుకోవాలి. తర్వాత అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఏ ఎలా కనుక్కుంటాము, కోఫాక్టర్స్ కనుక్కొని దానికి ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. అప్పుడు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ అయితే దాన్ని ఇన్వర్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా. అదే 2/2 మ్యాట్రిక్స్ అయితే డైరెక్ట్ గా మనం 1/AD మైనస్ BC ఇంటూ D మైనస్ B మైనస్ CA. ఓకేనా. నెక్స్ట్ ఒక చతురస్ర మాత్రికలో అంటే 2/2 గాని 3/3 గాని ఇలాగనమాట n/n. ఇందులో మనము డెట్ కనుక్కుంటాం కదా, డిటర్మినేషన్ డెట్ ఏ ఇది ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్ అయింది. అంటే డెట్ ఏ అయినా ట్రాన్స్పోజ్ చేసి డెట్ కనుక్కున్నా ఒకటే, ట్రాన్స్పోజ్ చేసి డెట్ కనుక్కున్నా ఒకటేనమాట. నెక్స్ట్ ఏంటంటే డెట్ ఏ ఇంటూ డెట్ బి ఈక్వల్ టు డెట్ ఏబి, డెట్ ఆఫ్ ఏబి. అంటే రెండు మాత్రికలను గుణించి డెట్ కనుక్కున్నా, వేరువేరుగా డెట్ కనుక్కొని గుణించిన ఒకటేనంట, ఒకటే అని వస్తుంది. నెక్స్ట్ డెట్ ఏ పవర్ n, డెట్ ఏ పవర్ n మరియు డెట్ ఏ పవర్ n రెండు ఒకటే. ఓకేనా. ఏదైనా ఒక మాత్రిక ఇచ్చి మనకి పవర్ n ఇచ్చి డెట్ కనుక్కోమంటే గనక
ముందు ఆ పవర్ని పక్కన పెట్టేసి ఏ మాత్రిక డెట్ కనుక్కొని దానికి ఆ పవర్ అప్లై చేసినా కానీ సరిపోయింది అనమాట. ఓకేనా? అయితే ఇలా ఏ పవర్ ఎన్ అలా రాయాలంటే ఎన్ అనేది ధనపూర్ణ సంఖ్య అయి ఉండాలి. ఎన్ అనేది ధనపూర్ణ సంఖ్య అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఏ ఇన్వర్స్ కనుక్కుంటున్నాం మనము 1 డెట్ ఏ ఇంటూ ఎడ్జ్ ఏ. దీని నుంచి మనకి ఏం తెలుస్తుందంటే డెట్ గనక జీరో అయితే ఇన్వర్స్ అనేది నిర్వచించబడదు, చెప్పలేం. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ని చెప్పలేం. అంటే మనం ముందుగా ఏం చేయాలంటే డెట్ అనేది ముందు కనుక్కోవాలి. మనం అప్పుడు ఇన్వర్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి ఎడ్జాయింట్ మాత్రిక కనుక్కోవడం అనేది లేట్ తీసుకునేది కదా, డెట్ అంటే ముందు తీసుకుంటాం. కాబట్టి డెట్ కనుక జీరో అయితే ఇన్వర్స్ అనేది నిర్వచించబడదు. ఓకే. ఇకపోతే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, మాత్రికా గుణకారం. మరి మాత్రికా గుణకారానికి ఇప్పుడు మాత్రికలను కూడినప్పుడు ఏం చేసామయ్యా అంటే ఆర్డర్ అనేది సమానమై ఉండాలి. ఎప్పుడు కూడటం కానీ తీసివేయడం కానీ చేయాలంటే ఏ అనేది 2x2 మ్యాట్రిక్స్ అయితే బి కూడా 2x2 మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఏ అనేది 2x3 మ్యాట్రిక్స్ అయితే బి కూడా 2x3 మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అది ప్లస్ కానీ మైనస్ కానీ చేయాలి అంటే. ఓకే. నెక్స్ట్ మరి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు ఏ అనేది 2x2 మ్యాట్రిక్స్ అనుకోండి, బి అనేది కూడా 2x2 మ్యాట్రిక్స్ అయితే ప్రాబ్లం లేదు. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ సేమ్ స్క్వేర్ అయితే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది m/n అంటున్నాం కదా మనం. ఓకేనా? m/n అంటున్నాం. అంటే ఏ మాత్రిక అంటే మొదటి మాత్రికలోని ఏదైతే నిలువు వరుస n ఉందో రెండవ మాత్రికలోని అడ్డు వరుస m సమానం అవ్వాలి. అంటే మొదటి మాత్రికలోని నిలువు వరుసలు ఎన్నుంటే రెండవ మాత్రికలో అడ్డు వరుసలు అన్ని ఉండాలి. మొదటి మాత్రికలో నిలువు వరుసలు ఎన్నుంటే రెండవ దాంట్లో అడ్డు వరుసలు అన్ని ఉండాలి. అప్పుడు ఆ మాత్రికను మనము గుణకారం చేయడానికి వీలు పడుతుంది. ఏ మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ అయ్యి బి మ్యాట్రిక్స్ 2x3 మ్యాట్రిక్స్ అయితే కుదిరిద్ది. ఎందుకంటే ఇవి రెండు ఈక్వలేగా. నెక్స్ట్ అదే ఏ మ్యాట్రిక్స్ 2x3 మ్యాట్రిక్స్ అయితే బి మ్యాట్రిక్స్ కూడా 2x3 అయితే కుదరదు. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ కి అయితే కుదిరిద్ది గుణకారం. 2x2 అయినా 3x3 అయినా 4x4 అయినా 5x5 అయినా స్క్వేర్ మ్యాట్రిక్స్ కి కుదిరిద్ది గుణకారం చేయడం. ఓకే. సేమ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కి. ఓకే. నెక్స్ట్ 2x3 దీని యొక్క ఆర్డర్ కూడా 2x3 కూడక కుదిరిద్ది, తీసివేత కుదిరిద్ది. కానీ గుణకారం కుదరదు. ఎందుకంటే ఇవి రెండు సమానం కావట్లేదు. దీని యొక్క కాలము దీని యొక్క రో నాట్ ఈక్వల్. కాబట్టి గుణకారానికి కుదరదు. ఈ ధర్మాన్ని బేస్ చేసుకుని మనము a+b=b+a. ఓకే. కానీ a×b నాట్ ఈక్వల్ టు b×a అంటే దీని అర్థం సమానం కాదని కాదు, గుణకారం పాజిబుల్ కాదు. ఓకేనా? a×b గుణకారం పాజిబుల్ అయింది కానీ b×a కి గుణకారం పాజిబుల్ అవ్వదు. ఓకే. చతురస్ర మాత్రిక అయితే a×b b×a పాజిబుల్ అయింది.
దీర్ఘచతురస్ర మాత్రిక అయితే మాత్రం A ఇంటూ బి పాసిబుల్ అయితే B ఇంటూ A పాసిబుల్ అవ్వదు. అందులోనూ ఈ మొదటి దాంట్లోని n, రెండవ దాంట్లోని m ఈక్వల్ అయి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు 1 2 4 5 3 2 6 9 ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇది 2/2 కదా, 2/2 కదా. A బై బి అంటే 2/2 మ్యాట్రిక్స్ కదా రెండు కూడా. ఇది A అనుకుంటే ఇది B అనుకుంటే A ఇంటూ బి చేయొచ్చు, B ఇంటూ A కూడా చేయొచ్చు. ఓకే. అయితే దీర్ఘచతురస్రం అయితే ఏంటది 2/2లో ఇది ఈ ఇక్కడ ఉన్నటువంటి 2/2లో కానీ లేదా 2/3 కానీ అట్లా అనమాట. ఈ రెండు సమానం అవ్వాలి. ఇవి రెండు సమానం అయితే దానికి మనము గుణకారం పాసిబుల్ అవుతుంది. ముందు ఫస్ట్గా దీనికి చూసుకుందామమ్మా, దీనికి చూసుకుందాం. ఓకేనా? ఈ గుణకారం ఎలాగమ్మా చేయాలి అంటే మనకి తెలుసు కదా 7. ఓకేనా? 7 అంటే ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస 7 ఇది గుణకారం. ఓకే, మాత్రిక గుణకారం 7 గుర్తుపెట్టుకోండి. అడ్డ వరుస నిలువు వరుస. ఓకేనా? అయితే దీన్ని మామూలుగా చెప్పాలంటే చెప్పితే చాలా క్లిష్టంగా అనిపించింది, కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేసి మనం దాన్ని అప్లై చేస్తే చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట. చెప్తే ఆర్డర్ అనిపించింది. ఎందుకంటే మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస అని కన్ఫ్యూజన్ గా వస్తూ ఉంటాయి. ఇది చూడమ్మా 7 ఒకటి గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ 7 ఏంటది? ఫస్ట్ అడ్డు వరుస ఫస్ట్ నిలువు వరుస 7. ఫస్ట్ అడ్డు వరుస ఫస్ట్ నిలువు వరుస. ఓకేనా? ఫస్ట్ అడ్డు వరుస 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 6 2 ఇంటూ 6 2 6 12. ఇది ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసినట్టు. ఓకే. నెక్స్ట్ మరి రెండవ 7 ఏందా అంటే ఈ అడ్డుగీత అట్టే ఉంచి రెండో దానికి ఇలా అనమాట. రెండో దానికి 7 మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. కాకపోతే ఇది ఇక్కడ జరుగుతుంది అంతే. ఓకేనా? 1 2 ప్లస్ 2 9 18 2 9 18 మైనస్ ఎందుకు పెట్టినట్టు మధ్యలో మైనస్ కూడా వస్తే మీకు ఎట్లా అనేది డౌట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పోతే మళ్ళీ ఇప్పుడు ఇది ఈ అడ్డు వరుస మొదటి నిలువు వరుస, రెండో అడ్డు వరుస కాదు ఇది, మళ్ళీ మొదటిది 4 3 4 3 12. ఇక్కడ మైనస్ ఉంది, -12 ప్లస్ 6 5 30. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఈ అడ్డు వరుసే రెండో నిలువు వరుస 4 2 8 మైనస్ ప్లస్ 9 5 45. ఓకేనా అమ్మా? ఓకేనా? అంటే మనం మామూలుగా చెప్పాలి అంటే ఫస్ట్ అడ్డు వరుసలోని మొదటి మూలకము ఇంటూ రెండవ మాత్రికలోని మొదటి నిలువు వరుసలోని మొదటి మూలకము. చూసారా ఎంత తేడాగా ఉందో? మొదటి మాత్రికలోని మొదటి అడ్డు వరుసలోని మొదటి మూలకము ఇంటూ రెండవ మాత్రికలోని మొదటి నిలువ వరుసలోని మొదటి మూలకము చెప్తుంటే ఎంత కన్ఫ్యూజ్ ఉంది. అందుకనే ఇలా అడ్డము నిలువు అంటే మొదటి అడ్డు వరుస రెండవ మొదటి నిలువు వరుస. ఓకే, మనం ఇప్పుడు a+b ఇంటూ c+d చేయాలనుకున్నాము. ఏం చేస్తాము? a ఇంటూ ఈ c+dకి చేస్తాం. నెక్స్ట్ b ఇంటూ c+dకి చేస్తాం. ఓకేనా? అలాగే మొదటి అడ్డు వరుస ఇంటూ ఇది చేస్తాము అంటే రెండింటికి మధ్యలో ప్లస్ వస్తుంది. మళ్ళీ మొదటి అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస దానికి సంబంధించి మళ్ళీ రెండవ అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస, రెండవ అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస. రెండు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క నెంబర్కి మధ్యలో ప్లస్ వచ్చింది అనమాట. ఓకేనా? 1 3 3 ప్లస్ 2 6 12. వాటికి స్వహతగా మైనస్లు కనుక ఉన్నట్లయితే
గుణించేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 4 3 12, 5 6 30. ఓకేనా? 4 ఇంటూ 2 4 2 8 మైనస్ 8 9 45. ఓకేనమ్మా? 7 గుర్తుపెట్టుకున్నట్లయితే అడ్డు వరుస ఇంటూ నిలువు వరుస అని అర్థమైంది. అడ్డు వరుస ఇంటూ నిలువు వరుస. నెక్స్ట్ 1 2 3 4 5 6. అడ్డు వరుసలు ఎన్ని? 3. నిలువు వరుసలు ఎన్ని? 2. ఓకేనా? 1 2 3 4 5 6. ఇప్పుడు ఎట్లా ఉంది ఇది? 2/3. 3 అడ్డు వరుసలు 3/2 మ్యాట్రిక్స్, 2 అడ్డు వరుసలు 2/3 మ్యాట్రిక్స్. ఇవి 2 సమానమేగా? అసలు ఇవి సమానంగా ఉండక్కర్లా సార్. ఓకే, మీరు 2/4 రాద్దాం. ఇది 4, ఇది 8. ఓకే, 2/4. ఇవి 2 సమానంగా లేవు, వీటితో సంబంధం లేదు మనకు. అది ఇద్దరితో సంబంధమే లేదు. ఓకేనా? ఈ ఒకే పక్కన ఉన్న 2 సమానం అవ్వాలన్నమాట. 3/2 2/4. 2 సమానంగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఏముంది? 7. మొదటి అడ్డు వరుస, మొదటి నిలువు వరుస. ఒక్కొక్కటి 1 ప్లస్ 4 2 8. 4 2 8. ఓకేనమ్మా? నెక్స్ట్ పక్కన ఇది తీసుకోవాలి మనం. 1 2 2 ప్లస్ 2 5 10. నెక్స్ట్ మూడోది 1 3 3 ప్లస్ 2 6 12. తర్వాత నాలుగోది 1 4 4 ప్లస్ 2 8 16. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇది తీసుకోవాలి. ఓకేనా? 3 1 3 ప్లస్ 4 4 16 వస్తే డైరెక్ట్ వేసుకోవచ్చు. 3 2 6 ప్లస్ 4 5 20 26. ఓకేనా? నెక్స్ట్ ఇది మూడోది 3 3 9 6 4 24 9 24 33. నెక్స్ట్ మళ్ళీ 3 4 12 4 8 32 12 32 44 44. నెక్స్ట్ వచ్చేసి 5 6 5 1 5 6 4 24 అంటే 29. నెక్స్ట్ 5 2 10 6 5 30 40. ఓకేనా? తర్వాత 5 3 15 6 6 36 15 51 51. తర్వాత 5 4 20 6 8 48 20 48 68. ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం 9 వేసుకోవచ్చు, 12 వేసుకోవచ్చు, 15 వేసుకోవచ్చు, 20 వేసుకోవచ్చు. ఇక్కడ 19 వేసుకోవచ్చు. 19 అంటే దీన్ని బట్టి మనకి గుణకారం చేసినప్పుడు ఏ మ్యాట్రిక్స్ వస్తుందయ్యా అంటే రెండోసారి తీసుకునే మ్యాట్రిక్సే వస్తుంది. అన్నమాట. ఓకేనా? ఈ మాత్రికలోని ఏదైనా ఒక అడ్డు వరుస యొక్క లేదా నిలువు వరుస యొక్క మూలకాలన్నీ సున్నాలైనట్లయితే దాని యొక్క నిర్ధారకము 0. అవి నిలువు వరుసలైనా కానీ. ఎందుకంటే మనం ఇందాక ఏం చేసుకున్నాం? ఆ ఎలిమెంట్స్ ఇంటూ నిర్ధారకం కదా. 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మాత్రికలోని అడ్డు వరుసలు పక్కన అడ్డు వరుసలను కానీ లేదా పక్కన నిలువు వరుసలు కానీ మార్చినట్లయితే నిర్ధారకం యొక్క సింబల్ గుర్తు మారుతుంది అన్నమాట. అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అడ్డు వరుసతోనే నిలువు వరుసతోనే పక్కన వాటిని కనుక మార్చినట్లయితే అలా మైనస్లు వస్తాయి. ఓకేనా? ప్లస్ అంటే ఇప్పుడు మామూలుగా ఇలా చేసినప్పుడు 6 వస్తే అదే అడ్డు వరుసను కనుక మార్చి చేస్తే -6 వస్తుంది. అదనమాట. మార్చి చేస్తే -6 వస్తుంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి మాత్రిక 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చినటువంటి ఒక మాత్రికకు
ఏదైనా నిర్ధారకం కనుక్కున్నా లేకపోతే కనుక్కోకముందైనా ఒక అడ్డు వరుసను కానీ లేదా ఒక నిలువు వరుసను కానీ ఒక ఏదైనా స్థిరాంకంతో గుణించినట్లయితే ఈ యొక్క నిర్ధారకము k రెట్లు వస్తుంది అనమాట. అంటే k ఇంటూ దీనికొన్న నిర్ధారకమే వచ్చింది. ఏదైనా ఒకదాన్నే ఒక నిలువు వరుసను కానీ ఒక అడ్డు వరుసను కానీ kతో గుణించినట్లయితే k ఇంటూ దీని నిర్ధారకం ఎంత అయితే అది వచ్చింది. ఓకేనా? అయితే అసలు ఇది 3/3 మ్యాట్రిక్స్ కదా, 3/3 మ్యాట్రిక్స్ కదా. అసలు ఈ మాత్రిక మొత్తాన్ని k అనే స్థిరాంకంతో గుణించినట్లయితే మనము ఇక్కడ ఏమొస్తుందా అంటే k రెట్లు బదులుగా k క్యూబ్ ఇంటూ a అనమాట. ఓకే, a అంటే నిర్ధారకం. ఇప్పుడు ఒక అడ్డు వరుసను కానీ ఒక నిలువు వరుసకు కానీ k అనుకుంటే k ఇంటూ నిర్ధారకము. అదే అన్నిటినీ అనుకుంటే ఇది 3/3 కాబట్టి k క్యూబ్, 4/4 అయితేనేమో k పవర్ 4, 5/5 మ్యాట్రిక్స్ అయితేనేమో k పవర్ 5 ఇంటూ డెట్ ఏ. ఓకే, నిర్ధారకము డెట్ ఏ. దాని గురించి అది నిలువు వరుస కానీ అడ్డు వరుస కానీ అనురూప మూలకాలు గనక సమానమైనట్లయితే అన్ని, ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 ఉంది తీసుకున్నాము, ఇది 2, 4, 6 ఉంది. ఇక్కడ నువ్వు ఏదైనా తీసుకో, 105, 206, 309 ఏదైనా తీసుకో. ఈ 2 అడ్డు వరుసలు అనురూపంగా ఉన్నాయిగా. అంటే దీన్ని 2తో గుణిస్తే 2 వచ్చింది, 2తో గుణిస్తే 4 వచ్చింది, 2తో గుణిస్తే 6 వచ్చింది. అది అనురూపంగా ఒక స్థిరాంక లబ్దంతో ఉండటం. అంటే ఇలా ఉన్నప్పుడు ఈ నిర్ధారకానికి 0 వచ్చింది. అంటే ఈ మాత్రిక నిర్ధారకం 0 వచ్చింది అనమాట. ఓకేనా? ఏదైనా ఒక 3 మాత్రికలు తీసుకున్నట్లయితే మనము 3 మాత్రికలు తీసుకున్నట్లయితే ఒక మాత్రికలోని ఒక అడ్డు వరుస కానీ ఒక నిలువు వరుస కానీ ఒకటి అడ్డు వరుస కానీ ఒక నిలువు వరుస కానీ మిగిలిన 2 మాత్రికలలోని మూలకాలు కూడినట్లయితే దాన్ని ఏదైతే కూడి ఉన్నదో దాన్ని, ఇప్పుడు సిలో కూడి ఉందనుకోండి, డెట్ సి ఈక్వల్ టు డెట్ ఏ ప్లస్ డెట్ బి అని రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది ఎట్లా? ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంది. బిలోనేముందంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంది. సిలో ఏముందయ్యా అంటే 2, 1, 3, 2, 3, 5, 3, 4, 7. ఓకేనా? 7. నెక్స్ట్ ఏదైనా ఉండొచ్చు. 8, 9, 12, 13, 17, 19. 2 నిమిషాలు అయిపోయింది. పొగులు పడితేనేమో ఇది చేస్తే నీకు ఆడ పని ఉన్నప్పుడు చేస్తేనేమో ఆడ బేరం. మరి ఎప్పుడు నేను చేసేది ఇది కానీ డెట్ ఏ ప్లస్ డెట్ సి అంటే ఈ రెండింటిని దీన్ని కూడినట్టే మనం చూడండి. 1, 2, 3, 2, 3, 5, 3, 4, 7 ఇలా ఉంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు ఈ డెట్ సిని ఇది ప్లస్ ఇదిగా రాసుకోవచ్చు అనమాట. అంటే 3 అడిగినా కానీ, లేకపోతే ఈ 2 డెట్లు ఇచ్చి దీన్ని ఒక్కదాన్ని అడిగినా కానీ, ఇంగ్లీష్ లెటర్స్ ఇచ్చినా కానీ ఇలా మనం ఏంటంటే ప్రతిక్షేపించుకోవచ్చు అనమాట. ప్రతిక్షేపించుకొని చేయొచ్చు. దీంతో మరికొన్ని కాన్సెప్ట్లు మాత్రికల గురించి చెప్పుకోవడం జరిగింది. మిగిలిన విషయాలు మరొక వీడియోలో చర్చించుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?